సంగం మండలం తరుణవాయి గ్రామంలో మండల వ్యవసాయ అధికారి శశిధర్ రైతన్న మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ మండల అధ్యక్షులు బాణా శ్రీనివాసరెడ్డి పాల్గొని రైతులు ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేసే ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి తెలిపారు. ముఖ్యమంత్రి పంపిన సందేశంలోని పంచసూత్రాలను రైతులకు వివరించారు. వ్యవసాయ శాఖ తరపున రైతులకు ఏవైనా అవసరాలు ఉన్నాయా అనే వివరాలను నమోదు చేసుకున్నారు. 6 రోజుల కార్యక్రమం పూర్తయిన తర్వాత 3వ తేదీన రైతు సేవా కేంద్రంలో గ్రామ సభ నిర్వహిస్తామని తెలిపారు. రాబోయే 3 సీజన్ల కోసం సమగ్రమైన వ్యవసాయ ప్రణాళికను తయారు చేస్తామన్నారు. ఈ ప్రణాళికను ప్రభుత్వానికి పంపి వ్యవసాయానికి సంబంధించిన అన్ని అవసరాలను సకాలంలో రైతులకు అందజేయడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ ఉక్కాల శ్రీనివాసులు, అగ్రికల్చర్ సిబ్బంది పాల్గొన్నారు. రైతన్న మీకోసం అనే కార్యక్రమం ప్రారంభం అవడం జరిగింది. ఇదేంటంటే మన ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు 24 నవంబర్ నుంచి 29 నవంబర్ వరకు 6 రోజులు ప్రోగ్రాం జరుగుతుంది. అంటే మనం గ్రామంలో రైతులు ఇంటింటికి వెళ్ళేసి ఒక 3 నుంచి 4 రైతు కుటుంబాలను ఒక దగ్గరికి పిలిపించి మన వాళ్ళకి మన గవర్నమెంట్ స్కీమ్స్ని గురించి తెలియజేసి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు పంపించిన ఈ సందేశంలోని పంచసూత్రాల గురించి మనం తెలియజేసి, తర్వాత వాళ్ళకి మన వ్యవసాయ శాఖ తరఫు నుంచి ఏమైనా అవసరాలు ఉన్నాయా అనే దాని గురించి కూడా మనం నోట్ చేసుకొని తర్వాత 6 రోజులు అయిపోయిన తర్వాత మనం రైతు సేవా కేంద్రంలో 3వ తేదీ గ్రామ సభ నిర్వహించుకుంటాం, వర్క్షాప్ లాగా. దాంట్లో ఏంటంటే మనం కలెక్ట్ చేసిన డేటా మొత్తం కంపైల్ చేసుకొని రాబోయే 3 సీజన్లకి మనం ప్రణాళిక తయారు చేసుకుంటాము. దాన్ని బట్టి మనకి వ్యవసాయానికి సంబంధించి ఏమేమి అవసరం అవుతాయి అనేది మనం గవర్నమెంట్కి పంపిస్తే వాళ్ళు మనకి అందజేయడానికి ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి మన అధికారులతో పాటు మన నాయకులు అందరూ కూడా మనకు సహకరించి రైతులతో ఈ ప్రోగ్రాం నిర్వహించుకుంటున్నాము. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు మరి రైతన్న మీకోసం అనే కార్యక్రమం మొదటి రోజు. ఈ రోజు నుంచి 29 దాకా 6 రోజులు ఈ కార్యక్రమం జరుగుతుంది. మరి సంగం మండలం తరుణవాయి గ్రామంలో ఇది ఎక్కువ మంది రైతులు ఉంది కాబట్టి ఈ 6 రోజులు కూడా ఒక్కొక్క ఏరియాలో మా విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్, మరి ఏఓ గారు, మరి నాయకులైనటువంటి మేము అందరం కూడా సమన్వయంతో ఒక్కొక్క రోజు దాదాపు ఒక 200-300 రైతులని కలిసే విధంగా ప్రణాళిక చేసుకున్నాం. ప్రభుత్వం రైతులకి చేసేటటువంటి సేవలను వివరించేసి రాబోయే రోజుల్లో ఏదైతే మనకు డిమాండ్ ఉంటుందో ఆ డిమాండ్ ఆధారిత వ్యవసాయాన్ని చేయమని చెప్పి రైతులకి చెప్పడం, మరి నీటి వినియోగంలో కూడా జాగ్రత్తలు తీసుకొని విచ్చలవిడిగా నీటిని వినియోగించకుండా, ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు నీళ్లు పొదుపు చేస్తే సెకండ్ క్రాప్కి కూడా మనకు ఉపయోగపడతాయి కాబట్టి ఆ విధంగా కూడా రైతుల్ని మోటివేషన్ చేసే కార్యక్రమం ఈ కార్యక్రమంలో భాగంగా మేము ప్రతి రైతుని కలిసి చెప్పడం జరిగింది.